హలో అండి, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఈ మధ్య చుట్టూ ఎవరిని చూసినా సైకోనా వీళ్ళు సైకోనా అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఎవరు ఎప్పుడు బాగుంటారో సడన్గా మనల్ని ముక్కలు ముక్కలుగా చంపి నరికేస్తున్నారు. ఈ రేంజ్ ఆఫ్ సైకిక్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ మనతో మాట్లాడడానికి ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ మ్యామ్ మన ముందున్నారు. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? మేడం, నేను నిజంగానే అన్నాను, ఇప్పుడు చుట్టూ నేను ఎవరితో అన్న పరిచయమే మాట్లాడతాను. ఓ వారం రోజుల తర్వాత వాళ్ళు బాగుంటారా లేకపోతే నన్ను ఏమన్నా చేస్తారేమో అనే భయమే ఎక్కువైపోయింది. చుట్టూ నిజంగా మనుషుల్లో సైకిక్ బిహేవియర్ ఎక్కువైపోయింది. రీసెంట్గా మనం చాలా కేసెస్ చూసాం. ఒక ఆయన అయితే మరీ దారుణం, వాళ్ళ వైఫ్ని చంపి ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టడం ఏంది అది? అసలు ఏంటి మనుషుల బిహేవియర్ అలా ఎందుకు మారిపోతుందో అర్థం కావట్లేదు. అంటే ఇది సైకోపాత్ బిహేవియర్. మీరు టెడ్ బండి స్టోరీ వినుంటారు. లేదు, టెడ్ బండి కూడా ఇలాగే ఉండేవాళ్ళు. అంటే తను ఎవరినైనా టార్గెట్ చేసి, ఏ లేడీనైనా టార్గెట్ చేసి వాళ్ళు ఒకవేళ ఒప్పుకుంటే వచ్చి మర్డర్ చేసేసేవాడు. ఇది రియల్ గా జరిగింది? రియల్ గా జరిగింది. ఇట్స్ నాట్ ఫ్రమ్ హియర్, యుఎస్. అలాగే మన దాంట్లో కూడా చాలా కేసెస్ ఉండొచ్చు. ఇప్పుడు మనం అంత పెద్ద ప్రత్యేకించి మనం డిస్కస్ చెయ్యం. కానీ సైకోపాత్ లక్షణాలు ఎట్లా ఉంటాయి అని అంటే, వాళ్ళు బాగానే ఉంటారు రిలేషన్షిప్, వాళ్ళు ప్రేమించిన వ్యక్తితో బాగానే ఉంటారు, వాళ్ళు పెళ్లి చేసుకున్న వ్యక్తితో కూడా బాగానే ఉంటారు. కానీ ఎవరినైతే వీళ్ళు మోసం చేస్తారో అని ఒక ఫిక్సేటెడ్ మైండ్ ఉంటుంది. కొంతమంది దగ్గర వాళ్ళు ఎప్పుడైతే ఇన్సల్ట్ చేసి మాట్లాడటం కానివ్వండి, వాళ్ళ మీద ఏదైనా బులింగ్ చేయటం లాంటిది ఏదైనా కానివ్వండి, వాళ్ళకి అగేన్స్ట్గా ఏదైనా మాట్లాడినట్టు తెలిసింది, వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారో, వాళ్ళు ఏదో తీసుకున్నారని అనుకోండి, అప్పుడు మొత్తం గేమ్ అంతా రివర్స్ అయిపోతుంది అనమాట. సో నరకం ఎలా ఉంటుందో చూపిస్తారు. అది కట్టుకున్న వాళ్ళకి రిపర్క్యూషన్స్ చూడొచ్చు. అలాగే చుట్టూరు ఉన్న వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద కూడా వాళ్ళు ఒక రెవెంజ్ ఫుల్ థాట్ అన్నమాట. అలాంటిది వాళ్ళ మనసులో చాలా ఉంటుంది. కానీ వాళ్ళని ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం. ఎందుకనంటే వాళ్ళు చాలా సోషల్ అప్రూవ్డ్ బిహేవియరే ఉంటుంది. చాలా నీట్ గా మాట్లాడడం, చాలా బాగా మాట్లాడడం, అసలు తెలియకపోవటం, వాళ్ళు అలాంటి అందరూ ఆశ్చర్యపోతారు. కానీ లోపల జరిగే కుట్రలు మాత్రం మామూలుగా ఉండవు. దానివల్లే సగం భయం వేస్తుంది మేడం. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం, మామూలుగా మాట్లాడినప్పుడు ఎవరినన్నా ఈ మధ్య మ్యారేజెస్ చేసుకోకపోవడం, లేట్ మ్యారేజెస్ అవ్వడం, బట్ ఒక రకంగా ఎవరినన్నా మ్యారేజ్ చేసుకోవాలన్నా కూడా భయం వేస్తుంది. వాళ్ళు ఎందుకంటే ఆ మూమెంట్లో వాళ్ళకి మంచి జాబ్ ఉండొచ్చు, ప్యాకేజ్ ఉండొచ్చు, బట్ ఆ టైంలో మనిషి పొలైట్గా కనిపించవచ్చు. బట్ చాలా ఫ్యూ మంత్స్లో, జస్ట్ 3-4 months అయింది అంతే మ్యారేజ్ అయ్యి, లేదా 6 months అవుతుంది, బట్ చనిపోయారు, చంపేశారు, ఇలాంటివి వింటున్నాము. ఎలా డెసిషన్ తీసుకోగలుగుతాం అప్పుడు ఒక పర్సన్ కరెక్టా కాదా అని? మనము ఇప్పుడు ముందట్లాగా మనకి పెళ్ళైన 6 ఏళ్ళ దాకా కరవకూడదు, ఇది చేయకూడదు అనేది ఏం లేదమ్మా. ఓపెన్ టాక్స్ అనేది ఉంటాయి కదా. సో ముందటి కాలంలో వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉందో అని కూడా చెక్ చేసుకునేవాళ్ళు. కరెక్టా? సో ఇక్కడ ఏంటంటే ఈ సైకోపాత్లు అనే వాళ్ళు న్యాచురల్ బార్న్ ఉంటారు. కొంతమంది సైకోపాత్లు ఉంటారు, సోషియోపాత్లు కూడా. సోషియోపాత్లు ఏంటంటే అగ్రెసివ్ ఉంటారు వాళ్ళు, కొంతమంది తెలిసిపోతారు మీకు అగ్రెసివ్ బిహేవియర్. కానీ ఈ సైకోపాత్లు ఏంటంటే చాలా క్లెవర్, స్మార్ట్ ప్లే చేస్తారు అనమాట. సో వీళ్ళల్లో సగం ఏంటంటే వీళ్ళు ఎన్వైరన్మెంట్ అంటే ఇంట్లో దొరికిన వాతావరణం మూలాన అలా తయారవుతారు. మీరు ఎవరినన్నా ఈ కేసులు తీసుకున్నప్పుడు, మీరు ఒకవేళ క్రిమినల్ కేసులు ఏదన్నా అయినప్పుడు ఆ మనిషి బ్యాక్ ఎండ్ అంటే ఏం జరుగుంటుందో అని చూస్తే, వాళ్ళ అమ్మ కానివ్వండి, వాళ్ళ నాన్న కానివ్వండి, వాళ్ళ ఇంట్లో ఎవరైనా కుటుంబీకులు కానివ్వండి, ఇట్లాంటి నేచర్తో పుట్టిన వాళ్ళు అయి ఉంటారు. ఇద్దరు చాలా అబ్యూజివ్, ఇద్దరు చాలా క్రైమ్స్ చూసడం, వాళ్ళలో చాలా ట్రామా ఉండడం, వాళ్ళు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉండడం అనేది జరుగుతుంది. సో అలా ఉన్నప్పుడు వాళ్ళు క్రమేంగా ఏంటంటే ఈ ఫలానా వ్యక్తులు మన మీద ఇలా చేస్తారు, సో అలాంటిది వాళ్ళ నమ్మకం అనేది కోల్పోయినప్పుడు ఏంటంటే ఒక మనిషిని, అలాంటి వ్యక్తిని పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏదైతే ఫిక్సేటెడ్ మైండ్తో ఉంటారో వాళ్ళ మీద వాళ్ళు కచ్చ సాధించడం, చూపించటం, లేదనంటే ఈవెన్ మర్డర్ చేయడం, ఇలాంటివన్నీ వాళ్ళు అటెంప్ట్ చేస్తారు. సో అలా చేస్తే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏదైతే ఆవేశంతో ఉన్నారో అది వాళ్ళకి ఏమంటుంది, ఆ టైంకి వాళ్ళకు సప్రెస్ అయినట్టు అనిపిస్తుంది. దిల్ బి హ్యాపీ అండ్ దిల్ టేక్ దిస్ యాజ్ అ ప్లెజర్ పాయింట్ అనమాట. చంపడం అలా నరకడం అసలు అంత దారుణంగా ఎవరు చేస్తారు? మనం బొద్దింకని చంపడానికి చచ్చిపోతూ ఉంటాం, వామ్మో అది చేస్తుందా, మనం ముట్టుకోవడం అసహ్యం, ఇచ్చేయడం అసహ్యం. సో కామన్ మ్యాన్ కి అలాంటి రావడం చాలా డిఫికల్ట్.
కాకపోతే ఏంటంటే ఈ బ్రెయిన్ వైరింగ్ అనేది ఏదైనా డిఫరెంట్ ఉన్నప్పుడు మనలో ఆ ఎంపతి సింపతి లేనప్పుడు డెఫినెట్ గా ఒకళ్ళని హార్మ్ చేయాలన్నా మనము వెనకాడము. సో అట్లా సో ఇట్ ఇస్ నాట్ లైక్ పీపుల్ అలాంటి క్రైమ్ నేచర్ తో ఉన్న వాళ్ళకి జనరలీ ఎంపతి అండ్ సింపతి అనేది ఉండదు. వాళ్ళు చాలా నటిస్తారు, చాలా నార్మల్ గా ఉన్నట్టుంటారు. వీళ్ళలో ఏంటంటే కొంతమంది నార్సిసిస్ట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి, చాలా డామినెంట్ పర్సనాలిటీస్ అనమాట. మీరు అగ్నిపత్ మూవీ చూసే ఉంటారు, నానా పాటేకర్దిను మనీషా కొయిరాలాది. ఆ పిక్చర్ చూస్తే ఇంకో పిక్చర్ చూడక్కర్లేదు. వాడు ఎంత ప్రేమిస్తాడో భార్యని, ఎంత ప్రేమిస్తాడో దాన్ని ఒక్క నిమిషం అది బయటికి వెళ్ళిందంటే అంటే ఇతనికి చెప్పకుండా వెళ్ళి ఏదైనా ఆర్గనైజ్ చేయటం కానీ ఏదైనా చేసింది అని అంటే ఇంటికి వచ్చాక అంతే కొడతాడు. నిన్ను అసలు ఎవడు వెళ్ళమన్నాడు. ఆ పిక్చర్ చూడండి, మీకు గూస్ బంప్స్ వస్తాయి. అసలు లైఫ్ అంటే వాళ్ళది ఎంత కష్టంగా ఉంటుందో అనేసి. సో మనకి వాళ్ళు అర్థం కారనమాట. ఇనిషియల్లీ ఏమనిపిస్తుంది, చాలా ప్రేమిస్తున్నారేమో, చాలా ఇచ్చేస్తున్నారంటే కంట్రోల్ ఫ్రీక్స్ ఉంటారు. నేను చెప్పినట్టు విను, నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి, లేకపోతే ఎవరైనా మాట్లాడాలంటే వీడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సో అలాంటి ఫిక్సేటెడ్ మైండ్ కంట్రోలింగ్ ఫ్రీక్స్ తో మీరు కొంచెం దూరంగా ఉండాలి. వాళ్ళు చాలా అబ్యూజివ్ ఉంటారు. ఒకవేళ వాళ్ళు చెప్పింది మీరు గనక చెయ్యలేదనుకోండి, అప్పటి నుంచి వాళ్ళు మీ ట్రూ కలర్స్ చూస్తారు. కొన్నిసార్లు టెస్ట్ చేయాలని అనుకుంటే వాళ్ళు చెప్పిందని మీరు అగైన్స్ చేసి చూపించాలి. ఒకవేళ వాళ్ళు మీకు తెలిసిపోతుంది, కొన్నిసార్లు మాటల్లో వాళ్ళ సెల్ఫ్ బోస్టింగ్ ఎక్కువ ఉంటది అనమాట. నేను అంత గొప్పవాడిని ఎవరు కాదు, నాకు చాలా మహిమలు ఉన్నాయి, నేను ఏమన్నా చూసి పట్టేయగలను, నేను ఇది చేయగలను, నేను అది చేయగలను, సెల్ఫ్ డబ్బాలు ఎక్కువ కొట్టుకుంటాను, చాలా మంచోడిని. చాలా మంచోడు అన్నప్పుడే సగం అర్థం చేసుకోవాలి వాడు ఏమీ మంచోడు కాదు. బికాస్ ఎవరు మంచోళ్ళు ఉంటారో వాళ్ళు అనుకునే పరిస్థితులు ఏర్పడదు. కరెక్ట్, వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ చాలా ఉంటాయి. వాళ్ళ రిలేషన్షిప్ ఎప్పుడూను లైక్ 1 and 2 మ్యాక్స్ డేంజరస్ గానే ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఎవరితోనూ రిలేషన్షిప్లు పెట్టుకోవడం కానీ సోషల్ గా మింగిల్ అవ్వడం కానీ చెయ్యరు. వాళ్ళకి స్వతహాగా ఇష్టం ఉండడం, ఎవరికైనా చూపించడానికి వాళ్ళంత నటిస్తారేమో కానీ బట్ స్వతహాగా అయితే ఉండదు. మ్యామ్, ఇట్లాంటి కేసెస్ లో లైక్ ఇంట్లో వాళ్ళు మీ దగ్గరకు వచ్చే కేసులు అలాంటివి కూడా ఏమైనా ఉన్నాయా? లైక్ ఇంట్లో వాళ్ళు కూడా ఆ బిహేవియర్స్ మేబీ అబ్జర్వ్ చేసి ఉంటారు, ఇలా ఎందుకో అందరికన్నా కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాడు, కరెక్ట్ కాదు, బట్ పరువు పోతుందనో లేకపోతే మా కొడుకో మా కూతురో మంచోళ్ళు అని చూపించుకోవడం కోసం అని వాళ్ళ బిహేవియర్ ని హైడ్ చేయడానికే చూస్తారు. ఇన్ఫాక్ట్ మ్యారేజెస్ వచ్చినప్పుడు కూడా వీటికి పెళ్లి చేయడమే ఇంపార్టెంట్ ప్రయారిటీగా పెట్టుకుంటారు తప్ప తన బిహేవియర్ వల్ల ఇంకొకరికి లాస్ అనే థాట్ లో వెళ్ళరు. సో ఇట్లాంటి కేసెస్ కూడా మీరు చూసారా ఎక్కడన్నా? అంటే అబ్యూజివ్ కేసెస్ అయితే ఇప్పుడు ఉన్నాయమ్మా. లాస్ట్ టైం ఒక అబ్బాయి ఇట్లాగే వచ్చాడు, వాడిని ప్రూఫ్ చేసుకోవడానికి వాడు చాలా మంచోడ్లాగే అది అన్నాడు. కానీ ఆ అమ్మాయి వచ్చి చెప్పిన నిజాలు అంటే అవి చూపించిన విట్నెసెస్ అంటే ఎట్లా కొట్టే వాళ్ళు అబ్యూజివ్ గా ఉండి అది చాలా నిజంగా గూస్ బంప్స్ తెప్పించాయి. దాని తర్వాత అయితే మేము ఆ కేసు తీసుకోలేదు, ఎందుకనంటే అది పోలీసులకు అప్పచెప్పేసాం. ఇంకా అది కరెక్ట్ కాదు అని అనిపించింది. ఎప్పుడైతే అంత అబ్యూజివ్ ఉన్నాడో ఆ అమ్మాయి చేత కేసు పెట్టించడం అట్లా జరిగింది. సో ఇది ఏంటంటే ఇంకా అలాంటి కేసులు మరీ మితిమీరినప్పుడు ఇంకా అంతకన్నా మేము అంత ఎక్స్టెండ్ కి వెళ్ళాము. ఇది కౌన్సిలింగ్ పార్ట్ కాబట్టి ఎక్కువ ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా వాళ్ళకి ఏదన్నా అలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పుడు ఒక కపుల్స్ ని పిలిచి కౌన్సిలింగ్ చేసి కామ్ డౌన్ చేయడం అనేది ఉంటుంది. కానీ ఇలాంటి అబ్యూజివ్ కేసులో ఏంటంటే అమ్మాయికి ఎవ్రీ రైట్ ఉంది తను వెళ్ళి కోర్టులో పెట్టడము, కేసు వేయడము అబ్బాయి మీద అనేసి. సో అలాంటివి పరిస్థితి వచ్చినప్పుడు డైరెక్ట్లీ వాళ్ళని వాళ్ళ దగ్గర డైరెక్ట్ చేయిస్తామన్నమాట. సో అంత టార్చర్ అనుభవించాల్సిన అవసరం లేదు కాబట్టి ఫిజికల్ అబ్యూజ్ కానివ్వండి, మెంటల్ అబ్యూజ్ అవ్వనివ్వండి, ఆ రెండు యునో ఒక ఎక్స్ట్రీమ్ దాకా వెళ్ళినప్పుడు మనిషి తట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు అది ఇంకా కౌన్సిలింగ్ కి కూడా మనకి పనికిరాదు. ఎవరైనా సరే చేయలేరు. సో వాళ్ళు ఇలాంటి వాళ్ళని పోలీసులకు అప్పచెప్పేస్తాం అనమాట. ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేసుకుంటారు. అంటే విడాకులు కావాలంటే విడాకులు తీసుకోవచ్చు ఆ అమ్మాయికి, అలా హక్కుంటుంది. కానీ ఏంటంటే వీళ్ళు కొట్టి తిట్టి ఏదైనా చేసంతే వాళ్ళు ఈ అమ్మాయిని లాక్కోవడం అనేది చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటారు చాలా. లేదు మేము ఇంకోసారి చెయ్యం, అది పొరపాటున అయిపోయింది, అలాంటివన్నీ అంటూ ఉంటారు. రీసెంట్ గానే ఒకటి వస్తే అలా కేసు, అంటే ఆ అమ్మాయికి ఎలా అంటే ఏదో షార్ప్ దీంతోనే కోసాడు తల మీద. సో ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటే ఇతని వర్జన్ ఏంటంటే ఏదో నేను పొరపాటున ఇది లాక్కున్నాను, అది లాగినప్పుడు ఇట్లా తగిలితే ఆ అమ్మాయి ఇంత పెద్ద రచ్చ చేస్తుంది అది ఇది అని అన్నాడు. బట్ ఇట్ వాజ్ నాట్ లైక్ దాట్. రియల్ కేస్ వాజ్ సంథింగ్ ఎల్స్ ఫ్రమ్
గర్ల్స్ వర్షన్. అప్పుడు అర్థమైంది మాకు, సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అలాంటి కేసులన్నీ మాత్రం తీసుకోము. 100% వీ హ్యావ్ టు ఫార్వర్డ్ దట్ అనమాట. ఇంకా పాపం వాళ్ళు భరాయించలేని శక్తి లేనప్పుడు మానసికంగా ఏదైతే కౌన్సిలింగ్స్ కావాలో అది మాత్రం చెప్పినా ఏమన్నా అనుకోనిది అయిపోతే మళ్ళీ మన చేతుల్లో అదే. ఉండదు. సో అందుకని అప్పచెప్తాము, సో మాకు ఇంత కంప్లైంట్స్ వచ్చాయి, ఇలా తెలిసింది, సో దయచేసి ఇది మీకు ఫార్వర్డ్ చేస్తున్నాము కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పాల్సి వస్తుంది అక్కడ. కంపల్సరీ అవసరం కూడా ఉంది, ఎందుకంటే అమ్మాయిని ప్రొటెక్ట్ చేయాలి కదా. సో ఆమె కన్సర్న్ తీసుకొని ఫార్వర్డ్ చేస్తామన్నమాట అలాగా. సో దట్స్ హౌ ఇట్ ఈస్. కానీ ఉన్నారు సైకోపాత్లు, చెప్పలేము వాళ్ళని.